ఫైట్ వేలో ఫస్ట్ స్టోరీ 2019 నుంచి 2024 మధ్య లిక్కర్ విక్రయాల్లో ఏం జరిగింది? కూటమి ప్రభుత్వం చెబుతున్నట్లుగానే ఆ స్థాయిలో అక్రమాలు జరిగాయా? నిజంగానే లిక్కర్ డబ్బు విదేశాలకు తరలి వెళ్ళిందా? ఇప్పుడు ఈ అంశాలను తేల్చేందుకే ముమ్మర విచారణ చేపట్టిన ఈడీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఎంక్వైరీ చేస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. 6 గంటలుగా సాగుతోంది విజయసాయిరెడ్డి విచారణ. విదేశాలకు నగదు తరలింపు, షెల్ కంపెనీల ఏర్పాటుపై విజయసాయిని ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. పాలసీతో తనకు సంబంధం లేదని చెప్పారు విజయసాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డిని A5గా చేర్చింది. 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న అనుమానాలతో ఈడీ దర్యాప్తు చేపట్టి విచారణ ముమ్మరం చేసింది. 2019 నుంచి 2024 మధ్య రూపొందించిన మద్యం విధానంలో విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి? మద్యం కంపెనీల నుంచి వచ్చిన లంచాలు, షెల్ కంపెనీల ఏర్పాటు, వాటి ద్వారా విదేశాలకు నిధుల మళ్లింపు వంటి అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విచారణలో ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ ఉన్నారు, లైవ్ లో మాట్లాడదాం. రంజిత్, విజయసాయి విచారణ ఇంకా కొనసాగుతోందా? ప్రధానంగా ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు ఈడీ అధికారులు? దాదాపు 6 గంటలుగా ఈడీ కార్యాలయంలోనే విజయసాయిరెడ్డిని విచారిస్తున్నారు. దాదాపు 2 సభ్యులకు సంబంధించిన ఈడీ అధికారుల బృందం ప్రస్తుతం విజయసాయిరెడ్డి వద్ద నుంచి వివరాలు రాబడుతుంది. ఏదైతే ఏపీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన రూపకల్పనలో ఆయన ప్రమేయంపై కూడా ఈడీ అధికారులు కొంత వివరాలు రాబడుతున్నారు. దాదాపు ఇక్కడ ఏపీ లిక్కర్ పాలసీ తయారీ సమయంలో కూడా ఇక్కడ మిథున్ రెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళంతా కూడా చాలా కీలకంగా వ్యవహరించారని కూడా గతంలో సీటు చెప్పింది. సో ఇప్పుడు దాని ఆధారంగా కూడా ఈడీ అధికారులు ఈ కేసును నమోదు చేశారు. మేలో ఈ కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పటికే ఈడీ అధికారులు లిక్కర్ కేసుకు సంబంధించిన వాటి విషయంలో ఇప్పటికే పలువురిని విచారించారు. ఈరోజు ఈ సిట్ పేర్కొన్నటువంటి A5 విజయసాయిరెడ్డిని కూడా ఈరోజు ఈడీ అధికారులు విచారించారు. దాదాపు 6 గంటలుగా కూడా ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ని ఈడీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ లిక్కర్ పాలసీ రూపొందించిన తర్వాత జరిగినటువంటి లావాదేవీలు కావచ్చు, విదేశాలకు డబ్బు మళ్లింపు కావచ్చు, ఆ తర్వాత షెల్ కంపెనీల రూపకల్పనలో ఎవరి పాత్ర ఉంది, ఆ షెల్ కంపెనీలకు సంబంధించిన డబ్బునంతా కూడా కిక్ బ్యాక్ రూపంలో ఇవన్నీ కూడా డబ్బులు అనిల్ చోక్రా ద్వారా కూడా బయటికి వెళ్ళాలనేది తెలుస్తుంది. కాబట్టి అందులో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఈయనకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా, వీటన్నిటికీ సంబంధించిన అంశంపై కూడా ఈడీ అధికారులు ఆయన వద్ద నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 6 గంటలుగా కూడా విజయసాయిరెడ్డి సంబంధించిన స్టేట్మెంట్ ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. అయితే రేపు మిథున్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు దాదాపు 11 మందిని ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. మొత్తం లిక్కర్ కేసుకు సంబంధించిన దాదాపు విషయంలో కూడా 40 మంది నిందితుల్ని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. సో ఇప్పటివరకు 11 మందిని సిట్ అరెస్ట్ చేయగా మరికొంతమందికి సంబంధించిన విచారణ ఇంకా ఒకవైపు సిట్ కొనసాగిస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు ఈ కేసులో A5గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ఆయన వద్ద నుంచి స్టేట్మెంట్ రాబడుతున్నారు. దాదాపు 6 గంటలుగా ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ రాబడుతున్నారు. ప్రధానంగా ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఆయనకు సంబంధించిన ప్రమేయం కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ద్వారా కూడా ఈ డబ్బులన్నీ కూడా విదేశాలకు మళ్ళీ అయినటువంటి అంశంపై కూడా ఇటు ఆయన వద్ద నుంచి రాబడుతున్నారు. దీంతోపాటు షెల్ కంపెనీలకు సంబంధించిన వాటి విషయంలో ఎవరి ప్రమేయం ఉంది, షెల్ కంపెనీలకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 6 గంటలుగా ఈడీ అధికారులు ఈ విచారణ అనేది ఇంకా కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లోనే విచారణ ముగిసిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడుతానని కూడా ఆయన విచారణ వెళ్లే సమయంలో విజయసాయిరెడ్డి చెప్పారు. సో విచారణ ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి అంశాలు చెప్తారనేది కూడా కొంత ఆసక్తి నెలకొని ఉంది. రేపు ఈడీ అధికారులు మిథున్ రెడ్డి అంటే ఇప్పటికే సిట్ అధికారులు ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన విషయంలో A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్పై వచ్చారు. సో ఇప్పుడు ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రేపు రికార్డ్ చేస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ మొత్తం కూడా షెల్ కంపెనీలు కావచ్చు, ఏపీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇదంతా జరిగింది, దాదాపు 3,500 కోట్ల స్కామ్గా చెప్తున్నారు. కాబట్టి ఇందులో ప్రమేయం ఏంటి, ఈ మొత్తం A1 నుంచి ఉన్నటువంటి A6 వ్యక్తుల ప్రమేయం కావచ్చు, ఈ వ్యక్తుల ద్వారా కూడా ఇక్కడ అనిల్ చోక్రా ద్వారా డబ్బులన్నీ కూడా ఇటు షెల్ కంపెనీలకు మళ్ళీ అయినటువంటి అనుమానాలను కూడా ఈడీ వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఆ కోణంలో కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు వీరి వద్ద నుంచి వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 6 గంటలుగా కూడా విజయసాయిరెడ్డికి సంబంధించి స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయనకు సంబంధించిన విచారణ ముగిసిన తర్వాత ఈడీ ఈరోజు జరిగినటువంటి వ్యవహారంపై కూడా విజయసాయిరెడ్డి స్పందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే రంజిత్. ఇక పదాధికారులు అసలు ఏం చేస్తున్నారు, మీటింగ్స్ నిర్వహించేది ఏమైనా ఉందా లేదా, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉండక్కర్లేదా, చెబితే చేస్తారు లేకపోతే ఏం పట్టనట్టు ఆఫీసులకు వచ్చి వెళ్ళిపోతారా? ఇకనైనా మేల్కోండి, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి అంటూ పదాధికారులపై ఫుల్ సీరియస్ అయ్యారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. అత్యవసర సమావేశం నిర్వహించి మరీ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పదాధికారులపై గతంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన రామచంద్రరావు అప్పుడు కూడా ఒక మీటింగ్ నిర్వహించి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. జనాలు బీజేపీ వైపు చూస్తున్నా వాళ్లను పార్టీతో మమేకం చేయడంలో ఫెయిల్ అవుతున్నారని హెచ్చరిస్తూ వస్తూ ఉన్నారు. అటు నేతలకు కూడా క్లాస్ తీసుకున్నారు. ప్రజల్లోనే ఉండాలి, ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉండాలని సూచించారు. సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. విద్యాసాగర్, సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు, ఏమైనా టార్గెట్స్ కూడా నిర్దేశించారా పదాధికారులకు? ఎస్, డెఫినెట్గా పదాధికారుల పనితీరు మీద అసంతృప్తిగా ఉన్నటువంటి బీజేపీ బాస్ రామచంద్రరావు ఈ మున్సిపల్ ఎన్నికలు రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర కమిటీకి డెడ్లైన్గా విధించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే గత 4 నెలలుగా కమిటీ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పనితీరును బేరీజు వేసుకుంటే ఎక్కడా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో కార్యక్రమాలు కానీ క్షేత్రస్థాయిలో పరిశీలన కానీ చేసినట్టుగా లేదు. కాబట్టి డెఫినెట్గా ఇది కొంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశము. ఇప్పటి వరకు కూడా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఎన్నికలు బైపోలు కావచ్చు, ఇలా ఎన్నికల అన్నింటి విషయంలో రాష్ట్ర కమిటీ పనితీరు ఏ విధంగా ఉన్నదాని మీద చర్చిస్తే ఎక్కడా కూడా చెప్పుకోదగ్గ స్థాయి కార్యక్రమాలు లేవు. కేవలం ఆఫీస్కి వస్తున్నారంటే రాష్ట్ర స్థాయి ఆఫీస్కి వస్తున్నారు, ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో పని ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదంటూ కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్ర అధినాయకత్వంతో పాటు కేంద్ర అధినాయకత్వం హైకమాండ్ పెద్దలు కూడా రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా కూడా ఇప్పుడు తెలంగాణను టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచి చాలా ప్రొయాక్టివ్గా ముందుకెళ్లాల్సిన సిచ్యువేషన్లో ఇప్పటికైనా ఆ స్టేట్ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఆ పనితీరుని చాలా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీకి సంబంధించి విజయాలలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా గ్రౌండ్ లెవెల్లో ఈ మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జీలతో పాటు స్టేట్ ఆఫీస్ బేరర్స్ కూడా వివిధ క్షేత్రస్థాయిలో పర్యటనలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఏ విధంగా ఫెయిల్ అయింది, ఈ అంశాలన్నింటినీ కూడా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎప్పటికప్పుడు పొలిటికల్ సినారియోని కింది లెవెల్లోకి తీసుకెళ్లడంలో కొంత వైఫల్యం చెందుతున్నారు. ఎందుకంటే ఆ క్షేత్రస్థాయిలో కేడర్ అంతా కూడా రాష్ట్ర స్థాయి కమిటీ మీద ఒక చూపుతో ఒక ఉత్సాహంతో ఎదురు చూస్తున్నటువంటి వేళ ఇక్కడి నుంచి సరైన సమాచారం కానీ ప్రజల్లోకి విలువైనటువంటి అంశాలు తీసుకెళ్లకపోతే పార్టీ ఎలా బలైపోతుందంటూ కూడా రాష్ట్ర పదాధికారులను కొంత బీజేపీ చీఫ్ రామచంద్రరావు వారించినట్టుగానే తెలుస్తుంది. డెఫినెట్గా ఇప్పటి నుంచైనా తమ పనితీరు మెరుగుపరచుకోవాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో చాలా ప్రొయాక్టివ్గా పనిచేసి నిరూపించుకుంటేనే మీ పదవులు ఉంటాయి. పదవులు తీసుకునేటప్పుడు ఉన్నటువంటి ఆరాటం ఇప్పుడు ఎందుకు లేదు, పనిచేయడంలో కూడా అదే జోష్ చూపిస్తేనే తప్ప డెఫినెట్గా మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అధినాయకత్వం కూడా బీజేపీ తెలంగాణ వైపు చూస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అక్కడికి నివేదికలు చేరుతుంటాయి. ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో దాని ఆధారంగానే సీట్లైనా రేపు పొద్దున మళ్ళీ పదవులైనా దక్కుతాయి. కాబట్టి డెఫినెట్గా ఇప్పటి నుంచైనా పనితీరు మెరుగుపరచుకోవాలి, పద్ధతి మార్చుకోవాలంటూ కూడా బీజేపీ చీఫ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చేట్టుగా మనకి సమాచారం ఉంది. దాంతోపాటు మున్సిపల్ ఎన్నికలకు ఒక అజెండాను నిర్దేశించుకొని ఇప్పటికే మున్సిపాలిటీల వారీగా ఇన్ఛార్జీలు నియమించారు. అదేవిధంగా హైకమాండ్ కూడా 3 అగ్రస్థాయి నేతలతో ఒక ఇన్ఛార్జి కో ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో వారు వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ముఖ్యంగా అగ్రనేతలు కొత్త జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హాతో పాటు అమిత్ షా, నడ్డా, అదేవిధంగా రాజ్నాథ్ ఈ నలుగురితోటి ఒక ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో రెండింటికి ఒకటి చొప్పున భారీ బహిరంగ సభలు ఏర్పాటు ప్రతిపాదనను కూడా అధిష్టానానికి పంపించారు. ఒకవేళ అది గ్రీన్ సిగ్నల్ వస్తే ఏ విధమైనటువంటి ఏర్పాటు చేసుకోవాలి, కోఆర్డినేషన్ ఎలా చేసుకోవాలి, తొందరలోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి సమరానికి నగారం మోగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సమయానికల్లా డెఫినెట్గా వార్డు స్థాయి మెంబర్లందరినీ కూడా సిద్ధం చేసుకుంటాలి. కేడర్ అంతా కూడా ఇప్పటి నుంచే పోలింగ్కి సర్వసన్నద్ధమైనట్టుగా ఉంటేనే మనం ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇటు అధికార పక్షానికి కావచ్చు, అటు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు ధీటుగా పోటీ చేసేటప్పుడు విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా కాంగ్రెస్ వైఫల్యాలకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఆ సింగరేణి కోల్ బ్లాక్లకు సంబంధించినటువంటి అవకతవకల మీద చర్చ జరుగుతుందో దాన్ని కింది స్థాయిలో బలంగా తీసుకెళ్లాలి. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే దావోస్ పర్యటన చేస్తున్నా అక్కడ పెట్టుబడుల అంశంలో కూడా వీళ్ళు పెట్టుబడుల పేరుతో ప్రచారాలే తప్ప తీసుకొచ్చినవి ఏవి కూడా గ్రౌండ్ కావట్లేదు. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకు చేరువేసి కేంద్ర ప్రభుత్వ పథకాలతోటే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నది పెద్ద బలవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తే డెఫినెట్గా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం చెప్పడానికి ఒక మంచి అవకాశం ఉంది. ప్రజలంతా తమ వైపు చూస్తున్నారు, దాన్ని ఎన్కరేజ్ చేసుకోవాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర పదాధికారులకు బీజేపీ బాస్ రామచంద్రరావు వార్నింగ్ ఇచ్చారు. రైట్ విద్యాసాగర్. జనసేన ముఖ్య నేతలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ సంస్థాగత విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఏపీలో జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత కుల విభేదాల్ని పార్టీకి ఆపాదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు పవన్ కళ్యాణ్. కిరాయి వ్యక్తులతో కలిసి కొందరు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచ్చను కూడా పార్టీపై రుద్దాలని అన్వేషిస్తున్నారన్నారు.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి ప్రచారాల్ని తీవ్రంగా ఖండించాల్సి ఉందన్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాసేవే పరమావధిగా జనసేన ప్రయాణం కొనసాగుతుందన్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఇంకా ఏ అంశాలపై డిస్కస్ చేశారు పవన్ కళ్యాణ్, అలాగే జనసేన అధ్యక్షుడు ఎటువంటి దిశానిర్దేశం చేశారు నేతలు? ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఈరోజు చేసిన చర్చల్లో టెలికాన్ఫరెన్స్లో ఒక పార్టీకి సంబంధించిన ఒక స్పష్టమైన లైన్ ఈరోజు పార్టీ క్యాడర్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో కూటమి ఐక్యత పైన అనేక సందేహాలను వెలిబుచ్చుతూ సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. అలాగే వాళ్ళకి పార్టీకి సంబంధించి పార్టీలో ఉండి క్రియాశీలకంగా ఉండి పార్టీ వీడిపోయిన వాళ్ళ నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. నేతల మధ్య ఐక్యత కొనసాగడం లేదు, లేకపోతే పార్టీలో అనేక అంతర్గత విభేదాలు ఉన్నట్టుగా వస్తున్న వార్తల నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను చూసి ఎవరు అపోహ పోవద్దు అన్నట్టుగా ఒక కీలకమైన మెసేజ్ని ఇచ్చే ప్రయత్నం స్వయంగా పవన్ కళ్యాణ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి అయితే జనసేనలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీలో అనేక అంశాలకు సంబంధించి ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా అనేక విస్తృతమైన కథనాలు బయటకు వస్తున్నాయి. అదే సమయంలో ఆ పార్టీలో ఉన్న నేతలకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత అంశాలని పార్టీకి జత చేస్తూ దాంతో జనసేన పార్టీ మొత్తం ఇట్లాంటి వాటిని సపోర్ట్ చేస్తుంది, లేకపోతే ఇట్లాంటి వాటిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుందనే కథనాలు వస్తున్నాయి. అయితే వాటన్నిటిని ఎవరు నమ్మవద్దు, అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి ప్రకటనలు వచ్చినప్పుడు వాటిని స్పష్టంగా ఖండించడంతో పాటు మన లైన్ ఒకటే, కేవలం ఆ పార్టీ లైన్ ప్రజాక్షేమాన్ని కాంక్షిస్తూ కూటమి ఐక్యతను కొనసాగించే విధంగా కూటమి అప్రతిహతంగా ముందుకు సాగుతుందన్న లైన్తో మాత్రమే ముందుకు వెళ్ళాలన్న అంశాన్ని మీరు అందరూ పరిగణలోకి తీసుకోవాలని ఆయన ప్రధానంగా ఈరోజు టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే అనేక అంశాలు ఖచ్చితంగా రాజకీయ పరంగా కూటమిని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్న వాటిల్లో జనసేనను టార్గెట్గా తీసుకొని కొంతమంది అన్ఐడెంటిఫైడ్ అకౌంట్స్ నుంచి, లేకపోతే గుర్తు తెలియని ఖాతాల నుంచి, ఫేస్బుక్ అకౌంట్స్ నుంచి ఇట్లాంటి పోస్టులు వస్తున్నాయి. సో అవి కొంత గందరగోళం పరిచే విధంగా ఉన్నాయి. సో వాటి పట్ల అప్రమత్తంగా లేకపోతే ప్రజలు కొంతమందైనా వాటిని నమ్మే అవకాశం ఉంటుంది. వాటి ద్వారా నాయకుల్లో ఐక్యత లోపించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో నాయకుల వ్యవహార శైలి మీద అనేక అనుమానాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ చాలా కాన్షియస్గా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అన్నది పవన్ కళ్యాణ్ ఈరోజు టెలికాన్ఫరెన్స్లో నేతలతో వ్యక్తం చేసిన అభిప్రాయంలో చాలా కీలకమైన అంశంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు, 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుందని చెప్తూ వస్తున్న నేపథ్యంలో అయితే దానికి సంబంధించే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కూడా తీసుకుంటూ మళ్ళీ భవిష్యత్తులో కూటమిలో జరగబోయే మార్పులకు సంబంధించి కావచ్చు, అదే సమయంలో జనసేన నేతల్లో కొందరు చేస్తున్న తప్పుల్ని, ఉదాహరణకి ఇటీవల కాలంలో రాజోల్లో ఒక రికార్డింగ్ డ్యాన్స్కి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అనుచరుడు, రాజోల్లో జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ ఉంటారు, ఆయనకు సంబంధించిన ఆయన అనుచరుడుగా పేర్కొంటున్న ఒక భూపతిరాజు వెంకటరాజు అక్కడ రికార్డ్ డ్యాన్స్కి సంబంధించి మహిళా డాన్సర్లపైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, అసభ్యంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన జనసేన నేత ఇట్లా చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈయనపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే మీరు ఇట్లాంటి వ్యక్తులని పార్టీలు ఎలా ప్రోత్సహిస్తారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో దీనికి సంబంధించి ఆయనే స్వయంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని, తాను జనసేనకి ఎలాంటి సంబంధం లేదు తనకు అంటూ అతనే చెప్పే ప్రయత్నం గట్టిగా జరిగింది. సో ఇట్లాంటి అంశాలని ఇప్పుడు తాజాగా భూపతిరాజుని మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చి ఆయన పిలిపించి ఆయన వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే అనేక చోట్ల ఇట్లాంటి రెగ్యులర్గా జనసేనకు సంబంధించిన నేతల మీద సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వస్తున్నాయి. వాటన్నిటిని చూసుకుని ప్రజల్లో కొంత గందరగోళం పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాటిని ఉద్దేశపూర్వకంగా ఫ్లేరప్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి కాన్షియస్గా లేకపోతే, అప్రమత్తంగా వ్యవహరించకపోతే తీరని నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీ లైన్ ఒకటే కాబట్టి పార్టీ లైన్ కూటమిలో ఖచ్చితంగా కూటమి కొనసాగుతోంది. అదే సమయంలో ప్రజాకాంక్షని మినహాయించి, ప్రజా సంక్షేమ విధానాలను మినహాయించి వేరే లైన్ ఏది ఉండదు. కాబట్టి ఆ దిశగా ఉండే నేతలందరూ పార్టీ లైన్ని ఫాలో అవ్వాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చే అంశాన్ని ఈరోజు కీలకంగా తీసుకున్నారు. అందుకనే పార్టీ నేతల్లో చాలా ముఖ్యమైన వాళ్ళకు మాత్రమే ఈ టెలికాన్ఫరెన్స్ వెళ్ళింది, వాళ్ళతో మాత్రమే ఇలాంటివి చర్చించారు. సో మీరు కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న వాటిని చూసి వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది. వాటిని ఖండించడంతో పాటు అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని, అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పే ప్రయత్నం చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. రైట్, మూవింగ్ ఫార్వర్డ్, రామ్జీ చట్టంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వ్యవహారం మరింత ముదురుతోంది. దేశవ్యాప్తంగా రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది కాంగ్రెస్. ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన జరిగిన మన్రేగా బచావో సదస్సుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. బీజేపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్.
జీరామ్ చట్టం అంటే ఏంటో తనకు తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. మన్రేగా చట్టంతో పేదలకు ఎంతో లాభం జరిగిందన్నారు. మన్రేగా చట్టాన్ని కాపాడడానికి దేశ ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ. అప్పుడే మోదీ సర్కార్ చట్టం పేరు మార్పుపై వెనక్కి తగ్గుతుందన్నారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతూ ఉన్నారు. రాముడి పేరును రాహుల్ అవమానిస్తున్నారని విమర్శించారు. आप मनरेगा नाम देना चाहोगे या कोई और नाम देना चाहोगे? आप डिसाइड करोगे उस योजना का नाम क्या होगा, कैसे बनेगी, कहाँ चलेगी, कब तक चलेगी, कितने घंटे चलेगी. अगर एक कमी है तो यूनिटी की कमी है. एक साथ गरीब लोग खड़े नहीं होते. अब होना पड़ेगा. मनरेगा का जो आंदोलन है ये बहुत बड़ा मौका है कि हिंदुस्तान के सारे गरीब लोग जो आइडिया ऑफ इंडिया के कॉन्सेप्ट में बिलीव करते हैं, कॉन्स्टिट्यूशन में बिलीव करते हैं, लोकतंत्र में बिलीव करते हैं, जब अगर एक साथ खड़े हो जाएंगे. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. సభలో తన ప్రసంగం చదవకుండానే వెళ్లిపోయారు గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్. అయితే ఆయన తీరుపై అధికార పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్ లో జీ రామ్జీ బిల్లుకు వ్యతిరేకంగా కొన్ని పేరాలు ఉండటంతో అసలేం చదవకుండానే వెళ్లిపోయారు ఆయన. రాష్ట్రంలో అభివృద్ధి బాగుంది, అసెంబ్లీ సెషన్ బాగా జరగాలి అంటూ 2 ముక్కలు చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. కేబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని గవర్నర్ చదవకపోవడం దారుణమన్నారు సీఎం సిద్ధరామయ్య. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తీసేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కొనసాగిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ లోనూ ఆ అంశాన్ని పొందుపరిచారు. జీ రామ్జీకి వ్యతిరేకంగా ఉన్న లైన్లను చదవడం ఇష్టం లేని గవర్నర్ మొక్కుబడిగా సభకొచ్చారు. ప్రసంగాన్ని ఇలా మొదలుపెట్టి అలా ముగించేశారు. ఇదే అధికార పక్ష సభ్యుల ఆగ్రహానికి కారణమైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ అందుబాటులో ఉన్నారు. గోపికృష్ణ, అసలు ఏం జరుగుతుంది? అసలు ఈ గవర్నర్ గోల్ ఏంటి? జీ రామ్జీ వివాదం ఎక్కడి వరకు వెళ్తోంది? కేరళ, తమిళనాడు, ఇప్పుడు కర్ణాటక వరుసగా గవర్నర్లు అసెంబ్లీలో జరుగుతున్న ప్రసంగాలని బైకాట్ చేస్తూ ఇటు వాళ్ళు మాట్లాడకుండా బయటకు వచ్చేస్తున్న పరిస్థితి, ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండానే వాకౌట్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అసెంబ్లీలో నెలకొంది. గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్స్ అన్న తరహాలో ప్రస్తుత పరిస్థితులు, ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండి రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ముఖ్యమంత్రులు అలాగే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు సంబంధించిన నేతలంతా కూడా ఇప్పుడు గవర్నర్ వ్యవస్థను తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రాలకు సహకారం అందించట్లేదు అన్న అంశాలని కొన్నింటినీ ఈ ముఖ్యంగా కేబినెట్ నోట్లో గవర్నర్ ప్రసంగంలో కేబినెట్ ఆమోదించడం జరుగుతుంది. సో ఆ ప్రసంగాన్ని మాత్రమే గవర్నర్ చదవాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా గవర్నర్ వ్యవహరించకుండా ముఖ్యంగా ఇటు కేరళ గవర్నర్ కానీ, తమిళనాడు గవర్నర్ కానీ, కర్ణాటక గవర్నర్ కానీ వరుసగా ఈ విధంగా వాకౌట్లు చేస్తూ అసెంబ్లీ నుంచి గవర్నర్ ప్రసంగం జరగకుండానే అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న పరిస్థితి నెలకొంది. దీనిపైన న్యాయ పోరాటానికి ఇటు సిద్ధమయ్యే ఆలోచనలో ఉంది కర్ణాటక ప్రభుత్వం. సిద్ధరామయ్య దీనిపైన రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఇటు కర్ణాటకకు సంబంధించిన ప్రభుత్వం ఈరోజు తావర్చంద్ గెహ్లాట్ వ్యవహరించిన తీరుని తప్పుపడుతున్న పరిస్థితి. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. అలాగే ఇటు అక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ నేతలు ముఖ్యంగా గవర్నర్పై దాడి చేసే విధంగా, గుండాగిరి చేసే విధంగా వ్యవహరించారు అని చెప్పి వాళ్ళు కూడా స్పీకర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇటు గవర్నర్ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించారు. వారు క్షమాపణ చెప్పాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగం చదవకపోవడమే మంచిదని చెప్పి బీజేపీ నేతలు అక్కడున్న ముఖ్యంగా ఎవరైతే బీజేపీయేతర రాష్ట్రాల్లో ఈ విధంగా గవర్నర్ల వ్యవహారం తెర మీదకి వస్తుంది. సో అక్కడున్న బీజేపీ ఇతర పక్షాలు గవర్నర్ తీరుని స్వాగతిస్తుంది. కానీ అక్కడున్న అధికార పక్షాలు మాత్రం గవర్నర్ తీరుని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్న చందంగా ప్రస్తుతం అసెంబ్లీలో పరిస్థితి తయారైంది. సో చూడాలి మరి దీనిపైన కేరళ, తమిళనాడు, కర్ణాటకలో న్యాయ పోరాటం దిశగా ముందుకెళ్తా ఉన్నారు. సో చూడాలి. గవర్నర్లు మాత్రం భిన్నంగా ముఖ్యంగా కేబినెట్ నోట్ తమతో చదివించాలని చెప్పి చూస్తున్నారు. అది పద్ధతి కాదు. అందుకే మేము కేబినెట్ ఇటు ఎందుకు వాకౌట్ చేశారన్నది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పని పరిస్థితి ఉంది. కాబట్టి సో చూడాలి మరి ఈ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్స్ వివాదంలో తదుపరి ఏం జరగబోతుంది అనేది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపికృష్ణ.